రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రభు నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. మన జీవితాంతం ప్రభువుకు మాత్రమే మహిమ తెచ్చేవారిగా మనం ముందుముగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థనా మందిరానికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆత్మీయముగా బలపరుచునుగాక, ఆత్మీయతలో శిఖరాలను అధిరోహించినట్లుగా నా దేవుని కాపుదల మిమ్మల్ని బలపరిచి ప్రఖ్యాతిగాంచిన వారిగా స్థిరపరచునుగాక. ఆమేన్. ఒక మాటను బైబిల్లోంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన, త్వరగా 7వ వాక్యాన్ని చదువుదాం. 34వ కీర్తన 7వ వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రిపీట్ వన్స్ అగైన్, మరొకసారి చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, పాత నిబంధనలో ఆయన దూత అని చాలా దగ్గరలో చెప్పబడింది. ఆయన దూత అనే ఉన్న దగ్గర మీరు రాసుకోవలసిన మాట యేసుక్రీస్తు ప్రభువు అని. పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమైన వాడు యేసుక్రీస్తు ప్రభు. నా ప్రియమైన దేవుళ్ళ బిడ్డలారా, ఒక్కసారి మళ్ళీ మాట నేను అనుకూలంగా చదువుతాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన అనగా యేసుక్రీస్తు కావలియుండి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక రోజున ఒక సిస్టర్ 16-17 సంవత్సరాలు ఉంటాయి చెల్లికి. ఆ చెల్లి ప్రార్థన యందు మంచి ఆసక్తి కలిగి వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక ప్రార్థనా సభ ఏర్పాటు చేస్తే అక్కడికి ప్రార్థనకు వెళ్ళింది. జాగ్రత్తగా గమనించండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన అయిపోయింది. మీకు తెలుసు కదా, ఆ మహాసభలు కొంచెం ఒక రకంగా సభలు పెట్టుకుంటే ఎక్కువ శాతం 10:30-11 టైం అవుతుంది. ఆ టైంలో కొంచెం అక్కడ వాళ్ళు భోజనం పెడితే తినేసి ఈ చెల్లి ఆ చుట్టుపక్కలంతా చూసింది. ఏమని అంటే, మా ఊరోళ్ళు ఎవరైనా వచ్చారేమో తోడుగా వెళ్ళిపోదామని. వాళ్ళ ఊరికి ఆ టైంలో ఆటోలు వెహికల్స్ ఏమీ ఉండవు, పల్లెటూరు కాబట్టి, పక్క పల్లెటూరు. ఈ ప్రార్థన పెట్టిన దానికి వాళ్ళ ఊరికి దగ్గర 1.5-2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఎవరైనా ఉన్నారేమో నడిచి వెళ్ళిపోదామని వెతికితే ఎవరూ కనపడలా. ఆటోల దగ్గరికి వస్తే కొంచెం సెర్చ్ చేసింది, ఏమన్నా మా ఊరికి వెళ్ళి ఆటో ఏమైనా ఉందేమో అని. అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ చెల్లి చేసేది ఏం లేక బైబిల్ని గుండెలకు హత్తుకొని దగ్గరగా ధైర్యంగా పెట్టుకొని యేసు రక్తమే జయం, స్తోత్రం స్తోత్రం స్తుతి, యేసు రక్తమే జయం. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవా నా ముందు నడవండి. ఇశ్రాయేలుకు రాజువైన దేవా నన్ను పరిపాలించండి. ఇశ్రాయేలుకు నాయకత్వం వహించిన దేవా నా బాటలో నాయకత్వం వహించండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం. యేసు రక్తం నా చుట్టూ కంచెగా ఏర్పడునుగాక. యేసు రక్తం నా చుట్టూ కంచెగా నిలపబడునుగాక. పరిశుద్ధాత్ముడా మీ శక్తి నా చుట్టూ ఆవరించునుగాక అని మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ భాషలు మాట్లాడుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభుతో లీనమై భయము లేకుండా ముందుకు కొనసాగించబడుతూ వెళుతూ ఉంది. దగ్గర కొద్దిగా ఒక 20-30 అడుగులు వేస్తూ ఉంది. వేసిన తర్వాత వెనక ఇద్దరు కుర్రోళ్ళు ఆ అమ్మాయిని చెడు ఉద్దేశంతో చూసి చెరపాలనే ఆలోచనతో యవనస్తురాలమే, మంచి ప్రార్థనా పర్రాలు, మంచి భక్తి కలిగిన స్త్రీ ఈ చెల్లి నడిచి వెళుతూ ఉండగా వీళ్ళు వెనక వెంబడించడం ప్రారంభించారు. ఆ చెల్లి నడుస్తూ పోతూనే ఉంది. విషయం ఏంటంటే, ఈ చెల్లికి వెనక్కి తిరిగి చూసే ఆలోచన లేదు.
నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూచువాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాదని దేవుని వాక్యం చెప్పిన ఆ వాక్యాన్ని చేతబట్టుకొని గట్టిగా వాక్యాన్ని పట్టుకొని ఆ చెల్లి ముందు నడుస్తూ పోతూ ఉంది. యెహోవా నీకు స్తోత్రం, నా దేవా నీకు స్తోత్రం, నా చుట్టూ కంచెగా ఆవరించువాడా నీకు స్తోత్రం, నన్ను బలపరచువాడా నీకు స్తోత్రం, నా చుట్టూ ఉన్నవాడా నీకు స్తోత్రం చెప్పుకుంటూ పోతూనే ఉంది ఆ చెల్లి. వెనకున్న వాళ్ళు చిమ్మ చీకటి, లైట్లు లేవు, పల్లెటూరు అడవి ప్రాంతం అంతా దగ్గర ఆ అడవి ఉన్నట్లుగా ఉన్న ప్రదేశం అంతా. వీళ్ళు ఇక కాస్త స్పీడ్ పెంచారు. ఎందుకు? ఏ విధము చేతనైనా ఆ అమ్మాయిని ఏదో చేయాలి. ఈ రోజున స్పీడ్ పెంచారు. వీళ్ళు పరిగెత్తుతున్నారు, ఆ చెల్లి నడిచిపోతూనే ఉంది. వీళ్ళు పరిగెత్తుతున్నారు, ఆ చెల్లి నడుస్తూనే ఉంది. విషయం చెప్పనా, పరిగెత్తుతూనే ఉండే వాళ్ళకి రొప్పి వస్తూ ఉంది, ఆ చెల్లిని చేరుకోలేకపోతున్నారు. ఆ చెల్లి ముందు పోతూనే ఉంది. వెళ్ళింది 2 కిలోమీటర్లు దాటేసింది. వాళ్ళ ఊరు వచ్చింది. వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత దగ్గర అక్కడక్కడ బయట తిరిగే మగవాళ్ళు ఉంటారు కదా, ఆ నైట్లో కూడా కొంచెం లేటుగా పనికి వెళ్ళొచ్చి కొంచెం ఫోన్లు మాట్లాడుతూ ఇట్లా చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రోడ్ల మీద కనపడుతూనే ఉన్నారు. ఇక ఆ చెల్లి ఆ దగ్గరలోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయిని పిలిచారు. అమ్మాయి ఆగు ఆగు ఆగమ్మాయి. ఆగింది. ఏంటన్నయ్య అని అడిగితే, అమ్మా మేము ఆయాసం వచ్చేటట్లు, రొప్పి వచ్చేటట్లు, కడుపులో పేగులు బయటకు వస్తాయా అన్నట్లుగా మేము పరిగెత్తుతూనే ఉన్నాం. నిన్ను చేరుకోలేకపోయాం తల్లి, నీ దగ్గరికి రాలేకపోయామమ్మా. మేము పరిగెత్తుతూనే ఉన్నాం, నీ దగ్గరికి రాలేకపోయామే, ఏమైంది అంటే ఆ చెల్లి చెప్పిందంట, అన్నయ్య నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. కుటుంబ గట్టిగా, నేను ఒంటరిగా ఉన్నా, నలుగురిలో కలిసి ఉన్నా, ఏ విధమైన ఆలోచన మధ్యలో నేనున్నా, నా దేవుడు నా చుట్టూ కంచెగా నిలబడతాడు. ఒక్కసారి బెత్తరపోయారంట వాళ్ళిద్దరూ. ఇది అబద్ధం అంటానిక, జరిగింది నిజమే. ఎంత పరిగెత్తినా అమ్మని. ఇప్పుడు మీకు ఒక ఆలోచన, నడిచిపోయేవాళ్ళు స్పీడ్కి పోతారా, పరిగెత్తేవాళ్ళు స్పీడ్కి పోతారా? కానీ ఇక్కడ ఏం జరిగింది? ఫుల్ వ్యతిరేకం. వీళ్ళకు రొప్పి వస్తూ ఉంది, ఆ అమ్మాయి దొరకట్లా. ఆడికి వెళ్ళిన తర్వాత చెప్పిందంట, నలుగురు చేరారు. వేరే ఊరు కుర్రోళ్ళేంద్రా, మన ఊరుకు మన అమ్మాయితో మాట్లాడతానని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అన్నారట, చెల్లి మేము తప్పుడు ఉద్దేశంతో నీ దగ్గరికి వచ్చాం తల్లి, నీ వెనక పరిగెత్తడానికి కారణం వేరమ్మా. కానీ ఈ రోజున మేము ఒక విషయం తెలుసుకున్నాం, మమ్మల్ని క్షమించు తల్లి, వందనాలమ్మా. సజీవుడైన యేసయ్యను ఈ రోజు నుంచి మేము కూడా ఆరాధిస్తాం. చెప్పలు కొడదాం గట్టిగా, మేము కూడా ఆరాధిస్తాం. కారణం ఏంటన్నా? ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే మా శరీరంతో, మా కామక్రియలతో మిమ్మల్ని చూసాను తల్లి, నిన్ను చూసాను తల్లి. ఒంటరిగా ఉన్నావు, భయపడలేదు నువ్వు. కారణం ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, నీ దగ్గర ఏదో స్పెషల్ ఉంది అని చెప్పి గుర్తుపెట్టి ఆ రోజు నుంచి ఆ ఇద్దరు తమ్ముళ్ళు దేవుని నమ్ముకొని చర్చికి వెళ్తున్నారట. కారణం ఏంటి? యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ నా దేవుడు ఆవరించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు అనుకోవచ్చు నేను సింగిల్గా ఉన్నానండి, ఒంటరిగా ఉన్నానండి, దిక్కు లేకుండా ఉన్నానండి, దీనదశలా ఉన్నానండి, పడిపోతూ ఉన్నానండి, కృంగిపోతూ ఉన్నానండి, నా భర్త పరిస్థితి బాగాలేదు, నా కుటుంబ పరిస్థితులు బాగాలేదు, నా స్థితిగతులు అంతా కృంగిపోతూ ఉన్నాయి, నన్ను ఎవరు లెక్క చేసేవాళ్ళు లేరు, నేను ఒంటరిని అయిపోయాను, ఒంటరి జీవితం నాకు మిగిలిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, కృంగిపోతూ ఉన్నా దుఃఖ దశలకు వెళ్ళిపోయా, ఒంటరిని అయిపోయా, ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు. నా బంధువులు నన్ను విడిచిపెట్టిపోయారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టిపోయారు, నాతో పాటు ఉంటామని ఛాలెంజ్ చేసిన వాళ్ళు, నేను నీకు తోడు ఉంటామని చెప్పిన వాళ్ళు అందరూ నన్ను వదిలిపెట్టిపోయారండి. కానీ నాతో ఉన్న నా దేవుని సన్నిధి నన్ను విడిచిపెట్టిపోలేదు, నా దేవుని సన్నిధి నన్ను విడిచిపెట్టిపోలేదు.
దేవుని శక్తి చేత నేను నింపబడుతూ వచ్చాను. ఇదిగో దిగజారిపోయిన అనుభవాలు, కృంగిపోయిన పరిస్థితులు, నా కాళ్ళు రాని స్థితిగతుల మధ్యలో ఏం చేయాలో అర్థం కానీ దిక్కుమాల పరిస్థితిలో నేను ఉన్నాను. అయితే ఈ రోజున నేను ఒంటరిగా ఉన్నాను, కానీ జంటగా నా దేవుడు ఉన్నాడు. కొట్ట చప్పట్ల గట్టిగా. నా దేవుడు జంటగానే ఉన్నాడు. నన్ను వదిలిపెట్టి ఆయన వెళ్ళలేదు. నన్ను వదిలిపెట్టి ఆయన వెళ్ళలేదు. నన్ను వదిలిపెట్టి ఆయన వెళ్ళలేదు. నా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా ఉంటే ఈ మాట గుర్తుపెట్టుకో, నీ చుట్టూ యెహోవా దూత ఆవరించి ఉండునుగాక. ఆమేన్. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ చెల్లి ఆ రోజు ఏమైపోయి ఉండవలసిందో గమనించారా? ఇద్దరు కుర్రోళ్ళు తలుచుకుంటే ఒక ఆడపిల్ల పెద్ద విషయం అమ్మా, కానీ ఆమె చుట్టూ దేవుని సన్నిధి ఆవరించి ఉంది. ఈరోజు చాలామందిలో ఒక ఆలోచన, నన్ను శ్రమల్లో దేవుడు కాపాడడం లేదు, నన్ను శ్రమల్లో దేవుడు రక్షించడం లేదు, నేను కృంగిపోతూనే ఉన్నాను, ఇంకా బలహీనపడుతూనే ఉన్నాను, ఏం చేయాలి నాకు అర్థం కావడం లేదు అనే ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ క్రైస్తవ జీవితాల్లో వెలిసింది. క్రైస్తవుడా, ఒక మాట గుర్తుపెట్టుకో. పోయినసారి ఎప్పుడు చెప్పాను, క్రైస్తవుల్లో శ్రమను రెండు రకాలుగా ఆస్వాదించే మనుషులు ఉంటారు. ఒకటి శ్రమ రావడం నాకు మేలు అని, ఒకటి శ్రమ నాకే రావాలా ఇంకెవరు కనపడలేదా అని. నిజానికి ఇద్దరు ఎవరు గొప్పోళ్ళు? దేవుని దృష్టిలో శ్రమ రావడం నాకు మేలు అని ఎంచుకున్న వాళ్ళు గొప్పోళ్ళు. గుర్తుపెట్టుకోండి, శ్రమ రావడం నాకు మేలు అని ఎంచుకున్న వాళ్ళు గొప్పోళ్ళమ్మా. అబ్రాహాముకి శ్రమ రాలేదంటారా? రాలేదా? నోవాహుకు శ్రమ రాలేదా? యేసు ప్రభువుని భూమి మీద శరీరపరంగా కన్న తల్లి మరియకు శ్రమ రాలేదా? వచ్చింది. కానీ ఆ శ్రమలో తట్టుకొని నిలబడే గొప్ప ఆత్మధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. మనం కావాల్సిందేంటి? శ్రమలో నాకు ఈ శ్రమను తీసివేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయడం కాదు కావాల్సింది ఏంటంటే, శ్రమలో నేను ఉన్నానయ్యా, నన్ను శ్రమ నుంచి విడిపించడం, తర్వాత ఈ శ్రమను తట్టుకొని నిలబడి నీ నామాన్ని మహింపరిచే గొప్ప ధైర్యాన్ని నాకు ఇవ్వయ్యా అనే స్థితిలోకి నువ్వు రావాలి. వస్తావా? రాగలవా? ఒక ₹10 శ్రమ వస్తే నువ్వు రూపాయి విషయాన్ని చేస్తావు, రూపాయిగా పొంగిపోతావు. కాదు, నీకు శ్రమ రావటం మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అంటాడు, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే దేవుని దూత నీ చుట్టూ ఆవరిస్తాడు. ఏం చేస్తాడు? చుట్టూ ఆవరిస్తాడు. నేను సేవ నేర్చుకునే కొత్త రోజులు నన్ను పెంచిన ఆత్మీయ తండ్రి పాస్టర్ జాన్ పాలయ్య గారు ఆ రోజుల్లో కొత్త ప్రకాశం జిల్లా సేవకి వెళ్ళడం కొత్త. ఆ కొత్తలో అక్కడ నక్సలైట్లు బాగా తిరిగేవాళ్ళు, కొండ ప్రాంతాలు, దొంగలు బాగా తిరిగేవాళ్ళు. అయితే విషయం ఏంటంటే, అప్పట్లో లోనా ఒకటి ఉండేది. లోనా మన ఇప్పుడు ఎక్సెల్ అట్లా అనమాట. లోనా బండి, ఆ లోనా బండి 30 కిలోమీటర్లు పోతే బెటరే, గంటకి డిగ్గు 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 అంటూ ఉంటుంది. చిన్నగా పోద్ది అన్నమాట. కొత్తది స్పీడ్గానే పోద్దులే. అప్పుడు అంత స్తోమత లేదు కాబట్టి ఎవరో దేవుని పరిచర్యకి ఇచ్చిన బండి అట్లా అయ్యగారు వాడుతూ ఉన్నారు. ఆయన గారు ఇంకొక ఆయనతో పాటు ఒక ఊరు వెళ్ళి ప్రార్థన పెట్టి వస్తూ ఉన్నారు. టైం దగ్గర 12-12:30 అవుతూ ఉందని రాత్రి అవుతూ ఉంటే అడవి దాటి రావాలి, ఒక రకమైన అడవి దాటి రావాలి. అడవిలోనే రోడ్డు. మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళుంటే దోర్నాల యువతల దగ్గర వరకు, దోర్నాల అవతల మొత్తం అడివే, దోర్నాల నుంచి శ్రీశైలం వరకు అడివే.
మీ తర్వాత ఒకవేళ వెళ్తే మీకు అర్థమవుతుంది. 3 గంటల ప్రయాణం ఉంటుంది అడవిలో, ఘాట్ రోడ్ అంతా. శ్రీశైలం పవర్ ప్రాజెక్టు వరకు మొత్తం అడవే, కొండలు, లోయలు, అడవుల్లో రాత్రి 9 గంటల నుంచి లోపలికి బానీరు. 9 గంటల నుంచి లోపల బానీరు, బయట గేట్ ఉంటుంది. ఇక ద్వారణాల దగ్గరికి వెళ్ళిన బస్సులు ద్వారణాల్లో ఉండటమే, అటు పక్కన శ్రీశైలం దాకా వచ్చి ఆగిన బస్సులు అక్కడ ఉండటమే. ఇక మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకు వదులుతారన్నమాట. దాంట్లో సింహాలు, పులులు చాలా ఉన్నాయి అన్నమాట. దాంట్లో ఎట్లా అనమాట అంటే భయంకరంగా ఉంటుంది అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో బండి వేసుకొని వస్తూ ఉంటే ఒక 4 దొంగలు టక్కనొచ్చి చుట్టుపక్కల రోడ్డుకు రాళ్ళు పెట్టారట. రాళ్ళు పెడితే బండి వెళ్ళలేదు, కానీ తెత్తు రాళ్ళు పెట్టారు. పెట్టేది ఇంక వెళ్ళలేదు కాబట్టి ఆపి రాళ్ళు తీస్తున్న సమయంలో దొంగలు చుట్టుపక్కలకి వచ్చేసి ఒకసారి ఆవరించేశారంట. రే తీయండి, అన్ని తీయండి, చంపుతాం మిమ్మల్ని అని చెప్పి చుట్టుపక్కల చేరారు. దేవుని మహాకృప, పాస్టర్ గారు కూడా అదే మన ఉన్న అజెండాతో, నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే కదా, ఈ అజెండాతో దేవుడే నాకు సర్వం అంట అన్నీ వదిలేసి వచ్చేసారు. ఆయన బండి మీద కూర్చుంటే వెనక బ్రదర్ తీస్తా ఉన్నాడంట. అవి వీళ్ళందరూ వచ్చేసారు, చుట్టుముట్టారు, బండి దిగమన్నారు, బండి దిగారు. బండి మీ దగ్గర ఉన్న డబ్బులు, మీకు ఏమైనా వస్తువులు ఏమైనా ఉంటే మొత్తం మా దగ్గర పెట్టి వెళ్ళిపోండి, లేదంటే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పారట. అప్పుడంతా కానుక ₹2 మార్చి ₹10 4 ఇచ్చేవాళ్ళు, 4 వస్తే కుటుంబ సభ్యులు. నాకు బాగా తెలుసు 2003, 2004 ఆ టైంలో బాగా వెనకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా. సరే నా ప్రియమైన వాళ్ళరా, అయితే పాస్టర్ గారు కూర్చొని ఒక ప్రార్థన చేశారంట. దేవా, వీళ్ళ చేతుల్లో మమ్మల్ని పెడతావా తండ్రి? రేపు ఉదయం ప్రార్థన ఉందనే కదా మేము వెళ్ళిపోతున్నాం, లేదంటే రాత్రికి అక్కడ పడుకొని ఉదయాన్నే వెళ్ళేవాళ్ళం కదా ప్రభువా, నీ పని నిమిత్తం వెళ్తున్నాం, ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెయ్యెత్తి ప్రార్థన చేస్తే, ఏంది రా చెయ్యి పైకి ఎత్తుతున్నావు అన్నారంట వాళ్ళు. ఏమి లేదండి అని చెప్పి ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన మనసులో ప్రార్థన చేసుకొని, సరే దగ్గరున్న ఏమైనా ఇద్దామన్నట్టు జేబులో చేపెట్టారంట. ఈలోపు ఆ చుట్టుపక్కల ఉన్న 4, బాబు మా కళ్ళు కనపడటంలా 4, ఇది యథార్థంగా జరిగింది, కళ్ళబొల్లి కబుర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాబా మా కళ్ళు కనపట్లా, అయ్యా ఎవరయ్యా మీరంటే అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, అయ్యా మేము దేవుని సేవకులం అండి, మేము పాస్టర్గా పనిచేస్తున్నామండి అంటే, అయ్యా మీకు దండం పెడతా, మాకు ప్రార్థన చేసి మీ దగ్గర మీ దారిని మీరు పోండి అని చెప్తే, ప్రార్థన చేసి వెంటనే దేవుని మహాకృపను బట్టి వారికి కళ్ళు రావడం జరిగింది. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. అయిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి వీళ్ళ దారిని వీళ్ళు వచ్చారట. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మార్గముల యందు నువ్వు నిజంగా దేవునికి భయభక్తులు కలిగి నడిపించబడుతూ ఉన్న వ్యక్తివైతే ఖచ్చితంగా నీ చుట్టూ దేవుని దూతలు ఆవరించి ఉంటారు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని దూతలు ఆవరించి ఉంటారంతే. ఎందుకు? యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి. అసలు భయభక్తులు అంటే ఏంటి? భయభక్తులు అంటే ఏంటంటే భయము వేరు, భక్తి వేరు. ఉదాహరణకు ఇదిగో ఈ అమ్మాయికి నేను నాన్నగారిని అవుతా అనుకుందాం, నాన్నగారిని అవుతా. ఆ అమ్మాయితో నేను బాగా చనువుగా ఉంటా, నాన్నగారిని కాబట్టి దగ్గరగా నాకు ఇష్టమైన బిడ్డవు నువ్వురా అని చెప్పి దగ్గరగా బాగా తీసుకుంటా, మంచిగా ఉంటే నేనంటే ఆ అమ్మాయికి కొంచెం భయం ఉంటుందా? ఎక్కువ భయం ఉంటుందా? ఉండదు. ఉంటుందా? ఇప్పుడు బైబిల్ ఉంది, బైబిల్ ఎప్పుడు నీ దగ్గరే ఉంది. నువ్వు ఆదివారం వస్తున్నావు, బైబిల్ తెరుస్తున్నావు, మరి తిరిగి వెళ్ళి గూట్లో పెడుతున్నావు, మళ్ళీ ఆదివారం దాన్ని పట్టించుకునేది. అదంటే నీకు భక్తి ఉందా? బైబిల్ అంటే నీకు భక్తి ఉందా? ఎందుకు లేదు? నీ దగ్గర ఉన్న వస్తువు కాబట్టి, నీకు ఎప్పుడు పట్టుకోవాలన్నా కావాలంటే దొరికిద్ది కాబట్టి నీకు భక్తి లేదు. అదే చర్చిలో మాత్రమే బైబిల్ ఉండి ఎప్పుడో ఒకసారి బైబిల్ను పట్టుకుంటే
అమ్మో అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు ఏది కోరుకున్నా కోరికలు తీరుతున్నాయని చెప్పి చర్చిలో మాత్రమే బైబిల్ ఉంటుంది. అదంటే నీకు భక్తి ఉండదా? ఎట్టనేడు పట్టుకుంటావా? చెప్పాలి ఎట్టనేడు పట్టుకుంటావా? పట్టుకో. జాగ్రత్తగా భద్రంగా మంచిగా స్నానం చేసి మంచి మనసుతో పట్టుకోవా? ఉదాహరణకి ఎందుకు ఒక మాట అండి, చర్చిలోకి వచ్చేటప్పుడు కొంతమంది గుమ్మం దగ్గర ఇటు పెట్టుకొని వస్తారు. ఎందుకు? అది ఒక రకమైన భక్తి, అంతేనా? నేను తప్పు అంటలేదు. అయితే అదే నీ ఇంటి గుమ్మాన్ని పెట్టుకుంటావా? చెప్పాలి. ఎందుకు పెట్టుకో? ఇది నా ఇంటిది, నాదే, ఇది విలువ తగ్గిపోయింది. ఈ గుమ్మానికి ఇంటి గుమ్మానికి ఏమైనా తేడా ఉందా? అది చెక్క, ఇది చెక్కే కదా. తేడా ఉందా? తేడా ఏంటంటే ఇది చర్చిది కాబట్టి నీకు ఒక రకమైన భయము భక్తి వచ్చింది. అది ఇంటిదిగా నీ ఇంటిదే కాబట్టి నీకు భయము భక్తి లేదు. అంతేనా? నా ప్రియమైన వారలారా, ఎందుకు ఈ మాటలని గుర్తు చేస్తూ ఉన్నానంటే, యెహోవా యందు భయము కలిగి బతకాలి. యేసయ్య అంటే ప్రేమ ఉండాలి, భయము ఉండాలి. ఒకసారి ప్రభు కోపం వచ్చింది, ఏంది పరిస్థితి? ఏందమ్మా పరిస్థితి? తల్లకిందులు అయిపోతాయి పరిస్థితులు. ఎందుకు ప్రభు కోపం వస్తుంది? మనం పాపంలో ఉంటే కోపం వస్తుంది, పరిశుద్ధంగా ఉంటే అని కోపం రాదు. ప్రభు నిన్ను ప్రేమగా చూసుకుంటా. భక్తి అంటే నిండు మనసుతో చేసేది. ఉదాహరణకు ఒక మాట, భయము భక్తి రెండు మిశ్రమాలు, రెండు కలిసే ఉండాలి. విడివిడిగా ఉంటే కుదరదు. అది ఉంటే ఇది ఉండిపోతే కుదరదు. ఉదాహరణకి నాకు పాలు తాగాలనిపించింది. ఏం తాగాలనిపించింది? చెప్పాలి. పాలు తాగాలనిపించింది. నేను బజార్కి వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకొని వచ్చా ఇంటికి. వచ్చి పాలు కాసుకొని తాగాలి. నేను ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చి స్టవ్ మీద ఇసిరేసి మంట పెట్టి కాసుకొని తాగలనా? చెప్పాలి. ఏమి ఏమ్మా, ప్యాకెట్ తెచ్చాను, పొయ్యి మీద పెట్టాను, మంట పెట్టేశాను. కాగు, నువ్వు కాగాలి నేను తాగాలి. వస్తుందా? ఎందుకు రాదు? మంట పెట్టాగా, పాల ప్యాకెట్ తెచ్చుకున్నాగా, డబ్బులు పెట్టి తెచ్చుకున్నా, దొంగతనం చేయలా, తెచ్చుకున్నా, పొయ్యి మీద పెట్టా, కాసుకున్నా, నేను తాగాలి. ఇప్పుడు ఎట్లా? తాగడానికి అవి ఉండాలంటే ఒక గిన్నె కావాలి. కావద్దా? పాల ప్యాకెట్లో పాలు ఉన్నాయి కదా అని చెప్పి మంట మీద పెట్టినా కానీ పాలు ఉంటాయి అనుకోవటం నా అమాయకత్వం. అవునా కదా? అక్కడ పాలు ఉండడానికి ప్యాకెట్ ఉపయోగపడింది, ఇక్కడ పాలు ఉండడానికి గిన్నె కావాలి. కావద్దా? సరే, గిన్నె కాసుకున్నా, గిన్నె ఎట్లా తాగుతున్నా? మూతంతా గాలిపోదు. అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ తీసుకొని ఒక తపాలాలోనో, ఒక చెంబులోనో, ఒక గ్లాసులోనో. అవునా కాదమ్మా? మొన్న ఒక తల్లి ఇంటికి పోయేసరికి బాండీలు వేసుకుని అన్నం తింటుంది. బాండలు ఉంటుంది చూడండి, అన్నది చేపల ఫ్రై చేసిందంట. దాంట్లో వాళ్ళందరూ తినేసారు. ఇంట్లో చేపల ఫ్రై ఉంది. దీంట్లో టేస్ట్ బాగుంటుందని అన్నం దీంట్లో వేసుకొని ఇట్లా కలుపుతూ ఉంది, పిసుకుతూ ఉంది. పేడ కనుక పిడకలు పిసుకుతామే, పిడకలు కొట్టడానికి పిసుకున్నట్టు పిసుకుతూ ఉంది. ఏందమ్మా పిసుకుతున్నావు తల్లి? ఏందమ్మంటే అన్నం. పాస్టర్ గారు అంటుంది. ఈ పాస్టర్ గారు కాదు, ఏం కలుపుతున్నావమ్మా? చేపలు ఫ్రై చేసిన అన్నం తినండి. నువ్వు తిను ముందు, తర్వాత నువ్వు దాంట్లో తిను. మొత్తానికి లోపల పెట్టి వచ్చింది మా తల్లి. సరే ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు పాల ప్యాకెట్ ఏమో ఉండడానికి కవర్ ఉపయోగపడింది, కాయడానికి గిన్నె ఉపయోగపడింది, తాగడానికి గ్లాస్ కావాలి. అలానే పాల ప్యాకెట్ ఉన్న స్థితిని బట్టి ఒక్కో సందర్భంలో నీకు భయము కావాలి, ఒకప్పుడు భక్తి కావాలి, ఒకప్పుడు కన్నీటి ప్రార్థన కావాలి, ఒకప్పుడు దేవుని ప్రేమగా అడిగే స్థితి కావాలి. ఎట్లా రకరకాల స్థితిలోకి పాల ప్యాకెట్లు, పాలు ఇవన్నీ మారాయో
అదే విధంగా మనకు ఉపయోగపడడానికి ఈ పాలు ఈ విధంగా ఒకసారి ప్యాకెట్, ఒకసారి గిన్నె, ఒకసారి గ్లాసు, అవసరమైతే ఒకసారి అటు ఇటు అనుకోవడానికి ఇంకో గ్లాసు, ఒకసారి స్పూను, ఇట్లా ఇన్ని రకాలుగా ఎట్లా ఉపయోగపడ్డాయో అదే విధంగా మనము కూడా భక్తి చేస్తానికి, మనము కూడా దీవించబడ్డానికి, మన దగ్గర కూడా ఆశీర్వాదం రావడానికి, ప్రభువు మన ప్రార్థన వినడానికి ఒకప్పుడు ప్రార్థనకు పాపానికి దూరంగా ఉండాలి. ఒకప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ పాప నుంచి పరిపూర్ణ విడుదల పొందాలి. కొన్ని రోజులతో మంట పెట్టినట్లుగా, పాలకు మంట పెట్టినట్లుగా శ్రమలు అనుభవించాలి. ఒకప్పుడు దాంట్లో పంచదార కలిపిన తీయని అనుభవాలు, సుఖాన్ని అనుభవించాలి. ఒకప్పుడు అది ఆరిపోవడానికి, శ్రమలు ఆరిపోవడానికి త్వరపడాలి అంటే తలకిందులు చేయబడిన అనుభవాలు ఒక్కో సందర్భంలో అనుభవించాలి. ఇవన్నీ అనుభవించిన తర్వాత మనకేమొస్తుంది? కమ్మనైన పాలు మనం తాగినట్లుగా కమ్మనైన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమని గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలో పాల ప్యాకెట్తో పోల్చి చెప్పాను? ఇక్కడ అందరూ ముసుగులు వేసుకుని అక్కోళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి, మీకు పాలు కాయడం మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి. నా ప్రియమైన వర్లరా, ఇప్పుడు పాల ప్యాకెట్ కనపడప్పుడు నీకు ఒకటే గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలా? ప్రభువా, పాల ప్యాకెట్ ఏ విధంగా కట్ చేసి మళ్ళీ గిన్నెలో పోసానో, ఆ తర్వాత నా కొడుక్కో నా కూతురుకో నేను తాగడానికి గ్లాసులో ఎట్లా పోసానో, ఎట్లా దాంట్లో పంచదార కలిపి చెంచాతో గొర్ర 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 దిప్పానో, లేదా ఒక గ్లాసులో ఒకటి తొరిపి పోసానో, ఇట్లా నా బ్రతుకు ఆత్మీయ స్థితి, పాలు అనే నా ఆత్మీయ స్థితి, నా జీవితం పాలు అని ఒకప్పుడు చల్లగా, కూల్గా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఫ్రిడ్జ్లో పెట్టబడింది. నాకు ఎటువంటి బాధలు లేవు. చల్లగా ఉన్నపో సర్దిపెట్టిలో పెట్టినట్టు, సర్దిపెట్టి అంటే ఫ్రిడ్జ్, సర్దిపెట్టిలో పెట్టినట్టు చల్లగా ఉంది నా జీవితం. కొద్ది రోజుల తర్వాత ఒక దుర్మార్గుడు, సాతానుడు అనేవాడు నన్ను జలించడం ప్రారంభించాడు. అయ్యా ఇదిగో తీసుకొని కొనబడ్డాను. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? నన్ను కట్ చేసి ఓ దాంట్లో పోసారు. గిన్నెలో పోయినప్పుడు చల్లగానే ఉంది, కింద మంట పెట్టారు. అంటే శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, కన్నీళ్ళు, వేదనలు, ఇది ఒక బతికైన దరిద్రుడా అని తిట్టే బూతులు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అయ్యా నేనేం చేయాలా? సుర్ర కాలుతా ఉంది కింద నుంచి, పైనుంచి దగ పొంగుతూ ఉంది. కిందకి పోదామంటేనా నేను పోలేని పరిస్థితి, పోదామంటేనా సావ్ అని ఏడే నీళ్లు కొడుతున్నారు. పాల మీద నీళ్లు కొట్టరా? ఒక్కోసారి ఆగు సగం సొల్లు దాంట్లో పడేటట్టుగా ఓతున్నారు నా మీద. నేనేం చేయాలా? సరే, ఎట్టకాలకు మంటను తట్టుకున్నా, శ్రమలు తట్టుకున్నా, అవమానాలు తట్టుకున్నా, నిందలు తట్టుకున్నా, ఇన్ని తట్టుకున్న తర్వాత సరే అప్పటికి అయిపోయిందా? ఆ గిన్నెలో తీసి నన్ను గ్లాసులో పోసారు. గిన్నె విశాలంగా ఉంది, గ్లాసు ఇరుకిరుగ్గా ఉంది. ఇరుకిరుక్కుందా? సరే ఇరుకిరుకుని ఊరుకున్నారా? అదిగో అంత పంచదార పోసారు. తీయగా ఉంది, కమ్మగా ఉంది. శోధనలో, శ్రమలో అది భరించిన తర్వాత కొద్దిగా కష్టం తప్పిద్దే, కొద్దిగా బాధ తప్పుద్దా, చిన్న మేలు జరుగుద్దే. అది చిన్న మేలు జరిగిన తర్వాత, చిన్న మేలు జరిగింది కదా, ఆ మేలు పర్లేదులే దేవుడు నాకు మేలు చేయాలి అనుకుంటా ఉన్నా. నేను అనుకుంటున్న సందర్భంలో నన్ను స్పూన్ పెట్టి గిర్ర నా కళ్ళు తిరిగిపోయేటట్టు, పాలకే కళ్ళు తిరిగేటట్టు, గ్లాసులకే కళ్ళు తిరిగేటట్టు గిర్ర తిప్పి నా బతుకుని అల్ల కొల్లాలం చేశారు ప్రభా. సరే అట్లా చేయటం ఊరుకున్నారా? ఇంకో గ్లాసు తీసుకున్నారు, పైకెత్తారు. పోతే ఆ నుంచి గ్లాసులో పడతానని తెలియదు, కింద పడతానని తెలియదు. నా బతుకు ఏమైపోతుందో తెలియదు, నా జీవితం ఏమైపోతుందో తెలియదు, నా స్థితి ఏమైపోతుందో తెలియదు. తీపైతే గలిపారు కానీ నా స్థితి ఏంటి ప్రభువా? అసలు అప్పటికి అయిపోయిందా? ఆ తర్వాత తాగేదానికి కొద్దిగా రుచికరమైన ఒక పదార్థంగా నా జీవితం మారింది. మధ్యలో ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకో, చివరి దాకా వెళ్ళిపో. మొదట చల్లగా ఉన్న స్థితి, లోకములో ఉన్న స్థితి. తర్వాత మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చావు. నిన్ను నువ్వు చించుకొని, హృదయాన్ని చించుకొనైనా సరే దేవుని కోసం కష్టపడాలనుకున్నావు. పొయ్యి మీద పెట్టబడ్డావు, నరక యాతనైన శ్రమల్లో పెట్టబడ్డావు. పెట్టబడిన తర్వాత ఆ తర్వాత ప్రభు
అంత పరిశుద్ధాత్మ శక్తి అనే అనుభవాన్ని నీలో కలిపి మరిన్ని శ్రమలు తట్టుకోవడానికి ప్రభు నిన్ను ప్రేరేపించాడు. ఆ విధంగా నేను ప్రభు చక్కదిద్దిన తర్వాత దేవుడు నాకిష్టమైన ఫలములు నేను భుజిస్తాను నీలో అని చెప్పిన వాగ్దానం నెరవేరినట్లుగా ఇదిగో పాలు అనే పరిశుద్ధమైన తెల్లదనం కలిగిన నిన్ను ఆయన అనగా నీకిష్టమైన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను తాగుతూ ఉన్నాడు, ఆరగిస్తూ ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మీయ ఫలాన్ని ప్రభు పొందుకోవాలని అనుభవించాల ఆలోచనతో అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఈ మంచి విషయాలు యందు వేరుపారిన వారిగా మనము ఉన్నట్లుగా ప్రభు మనల్ని ప్రేరేపించి ఒక మంచి స్థితిని మనకు కలుగు చేసి ఉన్నతమైన బాహులో ప్రభు మనల్ని కప్పి అన్ని విషయాల్లో మనకు క్షేమాన్ని ఇచ్చి ఇప్పుడు మనలో దాగి ఉన్న ఆత్మఫలాన్ని మన ప్రియుడు అనుభవించే స్థితికి మనల్ని తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమైందా? మీరు రోజు కాసి తాగే పాలలో ఎంత మర్మం ఉందో అర్థమైందా? ఆలోచించుకోండి. నువ్వు వాడే ప్రతి వస్తువు నీకు ఒక బోధ చేస్తుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఉపయోగించే ప్రతి వస్తువు నీకు ఒక ఆత్మీయంగా నిన్ను బలపరచడానికి ఒక బోధ చేస్తుంది, గుర్తుపెట్టుకో. ఆ బోధ నువ్వు వింటే సక్రమమైన మార్గంలో నడిపించబడతావు. సరే ప్రియమైన వారలారా, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? నీకు శ్రమలే కలుగుతాయి, నీకు కష్టాలే కలుగుతాయి, నీకు బాధలే కలుగుతాయి, నీకు వేదనే కలుగుతుంది, నీకు ఇవే అలుముకుంటాయి. అయితే వాటిలో నుంచి నువ్వు బయటపడాలంటే ఎట్లా పడాలంటే యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నడిపించబడతావో యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నడిపించబడతావో యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఎప్పుడైతే కొనసాగించబడతావో అప్పుడు నీ జీవితం పరిమళ సువాసనగా వెదజల్లబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, చాలామంది బైబిల్లో శ్రమను సహించిన వాళ్ళు ఉన్నారు. టూకీగా కొన్ని మాటలు చెప్పి నా మాటలు తొందరగా ముగిస్తారు. అబ్రాహాము జీవితం ఒక శ్రేష్టమైన జీవితం. మరీ బీభత్సమైన ఉన్నవాడు కాకపోయినా ఒక రకమైన ఉన్నవాడు అబ్రాహాము. ఒకప్పుడు దేవుని పిలుపు విని దేవుని వైపు మళ్ళాడు. వచ్చిన ప్రతిఫలం ఏందో తెలుసా? నిందలు. ఏమని? మరి అబ్రామా నీకు పిల్లలు ఉన్నారంటరా? పిల్లలు లేరు. 100 సంవత్సరాలు చేసిన అబ్రాంకి నిందలు, అవమానాలు. ఏమైంది? యెహోవా యందు భయభక్తులు కలిగి అబ్రాము లేడా? ఉన్నాడు. కానీ ఏమైంది? శ్రమ రాకుండా ఆగిందా? శ్రమ వచ్చింది. జయం ఎవరికి? 24 సంవత్సరాలు అబ్రామును దేవుడు పరిశోధించాడంట. ఎన్ని సంవత్సరాలు? నేను బాప్తీసం తీసుకున్నా, ఏంది నాకు కష్టం వస్తుంది, ఏంది బాప్తీసం తీసుకుని ఏంది నాకు బాధ వచ్చింది అని మనం అనుకుంటాం. 24 సంవత్సరాలు దేవునితో మాట్లాడే మనిషి 24 సంవత్సరాలు దేవుని చేత పరిశోధించబడ్డాడంట. చిన్న విషయం అమ్మ ఇది? అమ్మ చిన్న విషయమా? 24 సంవత్సరాలు అంటే చిన్న విషయమా? 24 సంవత్సరాల తర్వాత ప్రభు అబ్రామును జ్ఞాపకం చేసుకొని చక్కనైన నెమ్మదిని కలిగించే, నవ్వుని కలిగించే ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చాడు. శోధన కృంగిపోయిందా? అబ్రాము కృంగిపోయాడా? శోధనే కృంగిపోయింది. 2, నోవహు పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత అందరూ ఎగతాళి చేయడం ప్రారంభించాడు. దేవుడేమో ఓడను కట్టమని చెప్పాడు. అందరూ ఎగతాళి చేయడం ప్రారంభించాడు. రే పిచ్చోడా, ఓరే మెంట్లాడా. ఎవరిని? నోవాహుని. చివరికి ఏం జరిగింది? ఆడు పిచ్చోడయ్యాడా? నోవాహు పిచ్చోడయ్యాడా? ఎవరు పిచ్చోడయ్యాడు? ఆ మాట పలికిన, అసభ్యంగా మాట్లాడిన వాడే పిచ్చోడయ్యాడు. నోవాహు యెహోవా యందు భయభక్తులు వీడియాడా? మానుకున్నాడా? లేదు. ఇక చూడండి, అబ్రాము మొదలుకొని ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడు వరకు చాలామంది భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని దూత వారిని దర్శిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక మనం ఆలోచించాలి కొన్ని మాటలు. షద్రకు మేషకు అబేద్నగో ఎవరిళ్ళు? దేవుని చిత్తమైతే వచ్చే వారం మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎవరో వీళ్ళు. దేవుని చిత్తమైతే షద్రకు మేషకు అబేద్నగో దానియేలు వీళ్ళెవరో అనేది వచ్చే వారం తెలుస్తుంది. ఎజ్రా గ్రంథం 1 నుంచి 5 అధ్యాయాల ప్రకారం ఎవరు ఏంటనేది తర్వాత మీకు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులు. ఏం జరిగింది వీళ్ళకి? ప్రతిమకు మొక్కకపోతే విగ్రహానికి మొక్కకపోతే ఏం చేస్తాం? మిమ్మల్ని ఏం చేస్తాం? అగ్నిగుండంలో చేస్తాం. రాబాయ్ నీకు ఇబ్బంది లేదు, అగ్నిగుండంలో చేస్తాం. బొమ్మకు మొక్కపోయావు, అయిపోయావు నువ్వు, మీరు అయిపోయారు రే అని ఒక తాకీదు బయటకు వచ్చింది. షద్రకు మేషకు అబేద్నగో అనే ఈ ముగ్గురు దేవుని సేవకులుగా ఉన్నవారు ఎప్పుడు యెరూషలేము వైపు కిటికీ తెరిచి యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావము నీకే, ఎప్పుడు నీకే స్తుతి కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక అని ఎప్పుడు ప్రార్థన చేస్తుండే బ్యాచ్ ఇది. వాళ్ళు ఎందుకు మొక్కుతారు? రాజు చెప్పాడు, హలో మొక్కండి వెళ్ళి. డుమ్ 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 అని వాయిద్యాలు వాయించేటప్పుడు మీరందరూ సాగిలపడి మొక్కాలి. నెవర్. ఒకవేళ ఇన్ కేస్ నేను చనిపోవడానికని ఇష్టపడతాను, కానీ రాజు ప్రతిమకు నేను మొక్కను. ముగ్గురు అదే మాట. ఏం జరిగింది? మీ అందరికి తెలిసిందే, కొత్తదేం కాదు ఇది. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువైంది వీళ్ళు మాట్లాడే మాటలకి. అప్పటి వరకు రాజు కొంచెం అట్లా ఉన్నాడు, కానీ రాజు దగ్గరికి తీసుకెళ్తే ఏయ్ మీరు మొక్కలేదా, ఏయ్ నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదురా. ఎవరిని? రాజుని. సీఎం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎవడురా అంటే ఒప్పుకుంటాడు? వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒక రాజ్యాన్ని ఏలుబడి చేసే రాజుని, రాజా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదండి, మీరు మొక్కలేదా? కోపం వచ్చింది రాజుకి. అగ్నిని 7 అంతలు ఎక్కువ చేశాడు. పోసారు, గంటకాలం మొత్తం పోసారు. సెక అక్కడ ఆ బెలం ఉంటే, ఆ రంధ్రం అక్కడ ఉంటే ఎక్కడికి వస్తుంది సెక? కాల్చేసే సెక ఎక్కడికి వస్తుంది? విషయం ఏంటో చెప్పనా? ఈ ముగ్గురిని ఏ కారణం చదివేశారు లోపల? మొక్కలేదు అనే మాట కంటే కూడా నేను ఒక మాట అంట, యెహోవా యందు భయభక్తులు మాత్రమే కలిగి ఉన్నారు అనే కారణం చదివేశారు. ఇంకెవరికి మొక్కలా, ఎవరికి వీళ్ళు నమస్కారం చేయట్లా, ఎవరికి తలంచట్లా అనే కారణం చదివేశారు లోపల. అంతేగా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వెనక్కి తగ్గడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే అతనికి ఒక ధైర్యం నా చుట్టూ ఆవరించి యెహోవా కంచె వేసి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యెహోవా కంచె వేసి ఉన్నాడు గనక నేను భయపడను, నాకు అవసరం లేదు భయం. నా ముందు రాజున్నాడా, పర్లా. ఏం రాజా నువ్వు మనిషివి కదా, మనిషివేగా నువ్వు కూడా. కాళ్ళు చేతులు తాళ్ళతో కట్టేశారు, పట్టుకొని విసిరేశారు లోపలికి. తాళ్ళతో కట్టి విసిరేసిన వాళ్ళు కాలిపోయారు. ఎవరు కాలిపోయారు? విసిరేసిన వాళ్ళు కాలిపోయారు. మంచి బలాఢ్యులు, కండబలం అంత ఎత్తున్న వాళ్ళు కాలిపోయారు. విషయం చెప్పనా, లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురు చేతులకి కాళ్ళకి కట్టేసిన తాళ్ళు కాలిపోయినాయి. వీళ్ళ చర్మం మీద వెంట్రుక కూడా కాలేదు. కూడా చప్పట్లు గట్టిగా. కారణం ఏంటంటే వారి చుట్టూ ఉన్నవాడు సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయన వారితో ఉన్నాడు కనుక వాళ్ళు భయపడలా, వెళ్ళిపోయారు లోపలికి. సంతోషంగా తిరుగుతూ ఉన్నారు. ఏమని? జయము మాది, జయము మాది, జయమే మాది. ఎర్ర సముద్రము చీల్చిన
మహనీయుడా, ఎరికో గోడలు కూల్చిన అద్వితీయుడా, ఎర్ర సముద్రము చీల్చిన మహనీయుడా, ఎరికో గోడలు కూల్చిన అద్వితీయుడా, వయసు ఒడిగిన సారా గర్భం తెరచిన గనుడా, వయసు ఒడిగిన సారా గర్భము తెరచిన గనుడా, రాజ్యము నేలేరా రాజా నీకే జయము, రాజ్యము నేలేరా రాజా నీకే జయము, జయశీలుడా జయధ్వజమా, జయము పొందుటకు చిరునామ నీవే కదా, జయశీలుడా జయధ్వజమా, జయము పొందుటకు చిరునామ నీవే కదా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ పాట పాడుకుంటూ జయము నీది, జయము నీది, జయము నీదే. ఏమండి, నాదొక మాట. ఒకవేళ శద్రకు మేషకు అబేద్నెగో వీళ్ళు ముగ్గురులో ఎవరికైనా దేవుడు రాత్రి కల్లో కనపడి, రే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారా, మీకు ఇబ్బంది లేదు, మీరు వెళ్ళిపోండి, నేను మీతో ఉంటాను ప్రభు చెప్పాడా? 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 బ్లైండ్గా మనం వెళ్ళిపోతే ఆ టైంలో, రైట్ టైంలో ప్రభు తన కార్యం చేస్తాడు. అందరూ అనుకుంటారు, ఏందంటే గుడ్డిగా వెళ్ళిపోతున్నారు, ఎంత భక్తి అయితే మాత్రం, ఎంత ఇదైతే మాత్రం, అంత ఇదైతే మాత్రం పోతారా? దేవుడు మాకు నేర్పింది అదే, గుడ్డిగా వెళ్ళిపోవడమే. కారణం ఏంటంటే, నేను గుడ్డోడిని కావచ్చు, నా ముందర నడిచే యెహోవా సన్నిధి గుడ్డిది కాదు, నన్ను బలపరిచేది, గనుని గాను నిలబెట్టేది, నా చుట్టూ ప్రాకారములు నిలిచేది. కొట్ట చప్పట్లు గట్టిగా. ప్రాకారములు నిలిచే దేవుని సన్నిధి నాతో ఉన్నంత కాలం నాకెందుకు భయం? నాకెందుకు భయం? నాకెందుకు భయం? నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించుకో. లోపల వేసిన తర్వాత వాళ్ళు చుట్టూ తిరుగుతా పాటలు పాడుతూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, ప్రహర్షిస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు, గొప్పగా స్వరాన్ని తెరిచి స్తుతిస్తూ ఉన్నారు. విషయం చెప్పనా, ఈ సందులో నుంచి రాజు ఒక్కసారి అలా చూశాడు. ఏం జరుగుతుందో లోపల? కాలిపోయారా? మాడిపోయారా? ఎముకలు కాలిపోయినాయా? అంత అయిపోయిందా? చూస్తా ఉంటే లోపల ముగ్గురిని వేస్తే నలుగురు తిరుగుతూ ఉన్నాడు. కూడా చప్పట్లు గట్టిగా. వీరి కంటే ముందుగా వీరి చుట్టూ ఆవరించి ఉన్న, భయభక్తులు కలిగిన వారి వీరి చుట్టూ ఆవరించి ఉన్న యెహోవా దూత లోపల తిరుగుతున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? లోపల వీరికంటే ముందుగానే ఒక అగ్ని జ్వాల తిరుగుతూ ఉన్నాడు. అంటే అపాయకరమైన జీవితాన్ని ఆహ్లాదకరముగా, ఆనందకరముగా నా దేవుడు మార్చగలడు, నా దేవుడు మాత్రమే మార్చగలడు. ఆమేన్ చెప్పు గట్టిగా. నా ప్రియమైన వారలారా, ఇది జరిగింది. రాజు తొంగి చూస్తూ ఉన్నాడు. ఏం జరిగిందిరా లోపల? అరే ఏం జరిగిందిరా లోపల? లోపల ఏం జరిగిందిరా? నలుగురు కనపడ్డారు. కళ్ళు నలుచుకొని మళ్ళీ చూశాడు. నలుగురు కనపడ్డారు. గడగడలాడుతూ కూడా వచ్చాడు పక్క నుంచి. ఎంతమంది రా మనం లోపల వేసింది? ముగ్గురునండి. సరిగ్గా చెప్పు, ముగ్గురే కదా, మరి నేను కూడా ముగ్గురికే శిక్ష విధించి. నాలుగోడు ఎవడురా? రాజుగా నేను చూస్తాను. వాడు చూసి నాలుగో వాడు దైవ స్వరూపము కలిగిన వాడు, దేవతల వంటి స్వరూపం కలిగిన వాడు, దేవుని వంటి మహత్యము కలిగిన వాడు, ప్రకాశమానమైన వెలుగు కలిగి ఉన్నాడు అని చెప్పగలను. రాజు బెత్తరపోయాడు. అరే ముగ్గురిని ఎత్తి నలుగురు లోపల తిరుగుతుంది, నాది అయిపోయిందిరా బాబు అని చెప్పి ఒక మాట చెప్తా ఉన్నాడు. జీవమగల దేవుని సేవకులారా, శద్రకు మేషకు అబేద్నెగోను జీవమగల దేవుని సేవకులారా, లోపల నుంచి ఒక స్వరం, రాజు చిరంజీవి అగునుగాక, రాజు చిరంజీవి అగును. లోపల నుంచి ఒక స్వరం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నువ్వు గనక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూ ఎవరుంటారు? దేవుని దూతలు ఉంటారు. ఆ మధ్య
యూట్యూబ్లో ఒక వీడియో బాగా హల్చల్ చేస్తూ వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్న ఒక రిక్షా అతను. ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఎవరు? రిక్షా తోలుకుంటాడు అతను. రాత్రులు కూడా తోలుతాడు. ఏ టైంలో దొరికితే ఆ టైంలో అన్నట్టు తోలుకుంటూ ఉంటాడు. అతను అన్నం తినేసి రాత్రి 11:30 12 గంటలప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి, పగలంతా తోలాడు, ఇంటి దగ్గర నుంచి రాత్రి బయలుదేరి ఒక దగ్గరికి వచ్చాడు. పోతా ఉన్నాడు. జంక్షన్లో 4-వే జంక్షన్, అది 4 మధ్యలో ఏమీ లేదు. జంక్షన్లో ఈయన ఇటు నుంచి ఆ దగ్గరికి వెళ్ళాలి. ఒకటి అటు నుంచి పెద్ద వెహికలే, దాదాపుగా నాకు తెలిసి మ్యాజిక్ అటువంటిది, టాటా మ్యాజిక్ అటువంటిది అనమాట, లేలాండ్ అటువంటి టైప్ అనమాట. అది అటు నుంచి ఇటు వస్తూ ఉంది. విషయం చెప్పనా, యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది, చూడండి కావాలంటే మీరు, ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. ఒక గొప్ప శక్తి ఆ రిక్షావాడిని కాపాడిందని యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది. అతను పోతా ఉన్నాడు, ముందు అది కనపడలేదంట అతనికి. టర్నింగ్ తిప్పాడు, ఆ రోడ్డు మధ్యలో 4-వే జంక్షన్ మధ్యలోకి వచ్చేసరికి అది వచ్చి దకామని కొట్టేసింది. అతను కొట్టేసింది. అది క్లియర్గా ఉంది, కొట్టేసినట్టు కూడా ఉంది రికార్డింగ్లో. సీసీ కెమెరా ఉంటాయి కదా 4-వే జంక్షన్ దగ్గర, ఉంది రికార్డింగ్లో, అది కూడా ఉంది. విషయం చెప్పనా, కొట్టేసిన తర్వాత ఈ రిక్షావాడు అతను వచ్చాడు రిక్షా దారిలో అల్లంత దూరం ఉన్నాడు, ఫర్లాంగ్ అవతల ఉన్నాడు. ఇంకా ఇదేంటంటారు, దీన్ని ఏమంటారు? ఇది నేను కళ్ళబొర్లు కబుర్లు కదమ్మా చెప్పేది, నిజమే. యూట్యూబ్లో మీరు కూడా చూడండి కావాలంటే. ఒక అదృశ్య శక్తి ఈ రిక్షావాడిని కాపాడింది. అల్లంత దూరాన్ని కనపడుతున్నాడు ఈ యాక్సిడెంట్ అయినోడు. కారణం ఏంటంటారు? అతను వెళ్ళి చర్చిలో సాక్ష్యం చెప్పాడంట. రాత్రి నేను చనిపోయాను అనుకున్నాను, దేవుని మహాకృప, ఒక దేవుని దూత నన్ను అలా ఎత్తి అలా పెట్టింది పక్కనని. ప్రియమైన వారులారా, నువ్వు ఇంకా కృంగిపోతా ఉన్నావు, నన్ను దేవుడు చూడట్లేదు అని. నీ చుట్టూ దేవుని దూతలు ఆవరించి ఉన్నాయి తమ్ముడు, ప్రియ అన్నయ్య, చెల్లి. నువ్వు యెహోవా భయభక్తులు కలిగి ఉన్నావా? ఉంటే ఉన్న మాట నిజమైతే దేవుని దూతలు నీ చుట్టుపక్కల ఆవరించి ఉన్నారు. ఏదేమైనా నువ్వు అపాయంలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ కన్నీళ్ళ మధ్యలో నా దేవుడు ఆయన దూతగా నీతో పాటు నివసించునుగాక. ఆయన దూత వల్ల నీ చుట్టుపక్కల ఉండి నిన్ను ఆవరించునుగాక. ఆయన శక్తితో ప్రభు నేను నింపునుగాక. దీవెనకరంగా ప్రతి పరిస్థితిని ప్రభు మార్చునుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, ఒక మాట చదువుతాను, నా మాటల్ని ముగిస్తా. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం, త్వరగా. అప్పుడు తీయాలి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? అప్పుడు అన్నాడు, ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయ లోగిలికి కావలి ఉండి మిమ్మల్ని భద్రపరచునుగాక. కావిలిగా ప్రభు మీ పక్షాన నిలుచునుగాక. ప్రభుదూత మీ పక్షాన ఉండునుగాక. దీవెనకరంగా ప్రభు మీ బ్రతుకును మార్చునుగాక. ప్రతి పరిస్థితి ప్రభువు నీకు అనుకూలపరచునుగాక. నీ శ్రమలో, శోధనలో, కష్టంలో, ఇబ్బందులు నా దేవుడు మీకు కావలిగా నిలుచునుగాక. ఆమేన్. ప్రతి దుష్టత్వం నుంచి, ప్రతి దుర్మార్గత నుంచి, ప్రతి పాపము నుంచి, ప్రతి అవరోధం నుంచి, ప్రతి అవిధేయత నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి ఆయన కాపుదలగా ప్రభు నీకు నిలిచి దీవెనకరంగా నీ జీవితాన్ని ప్రభు మార్చి పరలోక రాజ్యం కోసం సిద్ధపరచునుగాక. ఆమేన్.